Today's question. Living root bridges built from tree roots are famous in which state? లివింగ్ రూట్ బ్రిడ్జీలు చెట్ల వేర్లతో నిర్మించినటువంటి వంతెనలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందాయి? ఇక్కడ చూస్తున్నారా, చెట్ల వేర్లతో వంతెనలు నిర్మిస్తున్నారు. మనకి సహజంగా వంతెనలు అంటే ఏంటి? కాంక్రీటు, ఉక్కు, సిమెంటు ఇవన్నీ ఉపయోగించి వంతెనలు నిర్మిస్తారు. కానీ సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి వంతెనలు ఎక్కడున్నాయి? ఆప్షన్స్ చూద్దాం. తమిళనాడు, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మేఘాలయ. మేఘాలయలో లివింగ్ రూట్ బ్రిడ్జిలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చాలా చోట్ల ఈ వంతెనలన్నీ కూడా ఎట్లా నిర్మిస్తారు? కాంక్రీటు మరియు ఉక్కు, సిమెంటు ఇవన్నీ ఉపయోగించి నిర్మిస్తారు. కానీ మేఘాలయలో వంతెనలు దాటడానికి, అంటే నదులు దాటడానికి వంతెనలు ఉపయోగిస్తారు కదా, ఆ వంతెనలు దాటడానికి చాలా సహజ సిద్ధంగా వృక్షాల యొక్క వేర్లు ఉపయోగిస్తారు. ఈ చెట్ల వేర్లు ఏ రకమైనటువంటి చెట్ల వేర్లు ఉపయోగిస్తారు అనేసి అంటే ఫైకస్ ఎలాస్టికా అనేటువంటి చెట్ల యొక్క వేర్లను ఉపయోగిస్తారు. సజీవంగా ఈ వంతెనలు అభివృద్ధి చేయడానికి సుమారు 15 నుంచి 25 సంవత్సరాల పాటు టైం పడుతుందంట. అంటే ఇక్కడ చూడండి, ఒకసారి ఫోటోలో ఉంది చూడండి, సహజ సిద్ధంగా ఒక చోట నుంచి ఇంకొక చోటకి వంతెన దాటడానికి, ఈ వంతెన దాటడానికి చెట్ల యొక్క వేర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ చెట్ల యొక్క వేర్లు ఉపయోగిస్తున్నారు. వీటి యొక్క జీవితకాలం, అంటే ఈ వంతెన యొక్క జీవితకాలం ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 500 సంవత్సరాల పాటు ఉంటుంది. అసలు ఆ వంతెన ఏర్పడటానికేమో 15 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. ఆ ఏర్పడిన తర్వాత ఆ వంతెన యొక్క లైఫ్ స్పాన్ ఎంత అనేసి అంటే సుమారు 500 సంవత్సరాలు. ఈ వంతెన ఒకేసారి 50 మంది దాని మీద నడవచ్చంట. అంటే ఈ వంతెన మీద ఎంతమంది నడవచ్చు అంటే 50 మంది ప్రయాణికులు ప్రయాణం చేయొచ్చు. అంత బరువుని ఈ వంతెనలు ఆపుతాయి.